ఈకే మాస్టర్ గారి పేరు వినుంటారుగా. ఒకసారి ఒక డైలాగ్ భలే చెప్పారు. అడ్డబొట్టు నిలువుబొట్టు ఢీ కొట్టుకుంటూ ఉంటే క్రాస్ వస్తుందట. నిజంగా అడ్డము నిలువు నిలువు. ఈ రెండు ఢీ కొట్టుకుంటే క్రాస్ వస్తుంది. అదే వచ్చిందిగా, వచ్చిందా లేదా? అందుకని సనాతన ధర్మాన్ని క్రాస్ చేయగలిగింది ఏదీ లేదు. ఇప్పుడు ఏమవుతోందంటేనండి, ఈ లోతు తెలియకోకుండా ఎవరికి తాళ్ళు మాట్లాడుకుంటా. ఇప్పుడు నేనే శాస్త్రాల జోలికి వెళ్ళటం లేదు మదన్ గారు. రామాయణం గురించి మాట్లాడట్లా, భారతం గురించి, వేదాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావించట్లా. నేను ప్రస్తావించేది నువ్వు నేచర్ని ఒక్కసారి పరిశీలించు. ఎస్. నీ ఇంటిలోనే నువ్వు పరిశీలించుకో. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నాన్నని పిలుస్తున్నావు. అదే నాన్న ఒక ఆఫీసులో పనిచేస్తున్న ఒక మేనేజరు, ఒక ఎండీనో, ఒక ఆఫీసరో అది సార్ అని పిలుస్తారు. ఆ పనిని బట్టి ఆ పేరుతో పిలువబడుతున్నాడా లేదా? అలాగే ఒకే దైవము ఆ స్థితిని బట్టి ఆ పేరుతో పిలువబడుతున్నాడు. ఒకే దైవం సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ, పోషిస్తున్నప్పుడు విష్ణు, లయం చేసుకున్నప్పుడు శివ. ఈ మూడు తత్వాలే కదా. అంతే కదమ్మా.